బిగ్ బాస్‌కి వెళ్ళబోయే కంటెస్టెంట్స్ వీళ్ళే. ఆశా షైని, రీతూ చౌదరి, సృష్టి వర్మ, భరణి శంకర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయల్, సుమన్ శెట్టి, సంజన గర్లాని, రాము రాథోడ్, తనుజ గౌడ. ఈ వీడియో ఫుల్‌గా చూడు. నీ టైం వేస్ట్ చేయకుండా ఎవరైతే కంటెస్టెంట్స్ వెళ్తున్నారో వాళ్ళందరి బయోగ్రఫీ అయితే చెప్తాను. వాళ్ళు పుట్టిందెక్కడ, పెరిగిందెక్కడ, వాళ్ళ ఫిల్మ్స్ ఏమేమి చేశారు, అలాగే టీవీ సీరియల్స్‌లో ఏమన్నా యాక్ట్ చేశారా, వాళ్ళ కెరియర్‌లో స్టార్టింగ్‌లో ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారని ప్రతి ఒక్క డీటెయిల్ క్లియర్ గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడు. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఆశా షైని. 1978 లో పుట్టారు ఈవిడ ఛత్తీస్గఢ్ లో. ఫాదర్ ఒక ఆర్మీ ఆఫీసర్, అందుకనే ఎడ్యుకేషన్ అనేది ఆర్మీ పబ్లిక్ స్కూల్లోనే చేశారు ఆవిడ. మిస్ కల్కట్టా బ్యూటీ పీజెంట్ లో అయితే పార్టిసిపేట్ చేశారు. ఆవిడ చేసిన ఫస్ట్ ఫిల్మ్ తెలుగులోనే ప్రేమ కోసం అని 1999 లో చేశారు. దాని తర్వాత నరసింహ సినిమాలో లక్షపాప లక్షపాప అనే సాంగ్ కి ఆవిడ ఫేమస్ అయ్యారు. ఆ సినిమా వచ్చేసి 2002లో చేశారు. మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, ఎవరైనా నచ్చితే నిక్ నేమ్ పెడతారు. అలాగే ఈవిడ కూడా లక్ష్పాప అని నిక్ నేమ్ పెట్టారు. హిందీలో వచ్చేసి సోనీ నిగమ్ తో కలిసి లవ్ ఇన్ నేపాల్ అనే మూవీ చేశారు. ఆవిడకి ఒక రికార్డ్ కూడా ఉంది. ద మోస్ట్ మూవీస్ రిలీజ్ ఇన్ ఏ సింగిల్ డే బై ఎనీ యాక్ట్రెస్. ఆవిడ ఒక రికార్డ్ హోల్డర్. ఆ 3 సినిమాల్లో ఒక్క సినిమా తెలుగులోది. అది ఏ సినిమా అనేది కింద కామెంట్ చేయండి. భారత రత్న ఎలా ఉంటుందో అలాగే ఉత్తరాఖండ్ రత్న కూడా ఉంటుంది. ఆవిడకి ఉత్తరాఖండ్ రత్న అలాగే ద గ్రేట్ డాటర్ ఆఫ్ ద సాయిల్ అవార్డు కూడా వచ్చింది. నెక్స్ట్ కంటెస్టెంట్ రీతూ చౌదరి. రీతూ చౌదరి ఏ వెల్ నోన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఆవిడ పుట్టింది హైదరాబాద్ లోనే. 2019 లో గోరింటాకు అనే సీరియల్ తో స్టార్ట్ చేశారు. ఆవిడ చేసిన సీరియల్స్ గోరింటాకు, సూర్యవంశం, ఇంటు గుట్టు, అలాగే జబర్దస్త్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఆవిడకైతే పాపులారిటీ పెరిగింది. ఆవిడకి మెయిన్ గా బ్రేక్ త్రూ వచ్చింది యశస్వి పాడిన పాటకి. 2020 లో సరిగమప షోకి ఆవిడ అటెండ్ అవడం వల్ల. అది ఎందుకో మీకు అందరికీ తెలుసు. రీతూ చౌదరి రీసెంట్ గా న్యూస్ లోకి రావడం కాంట్రవర్సీస్ వల్ల వచ్చింది. ఆ కాంట్రవర్సీస్ ఏంటో కూడా మీకు తెలుసు. నెక్స్ట్ కంటెస్టెంట్ సృష్టి వర్మ. సృష్టి వర్మ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కింద చేశారు. ఆవిడ పుట్టింది హైదరాబాద్ లోనే. ఆవిడ చేసిన సినిమాస్ జైలర్, పుష్ప 1, పుష్ప 2, విక్రాంత్ రోనా, గేమ్ చేంజర్ అండ్ రంగస్థలం. ఒక కొరియోగ్రాఫర్ అయినా సరే ఆవిడ రీసెంట్ గా పాపులర్ అవడానికి కారణం జానీ మాస్టర్ కాంట్రవర్సీ. అది అందరికీ మీకు తెలిసిందే. నెక్స్ట్ కంటెస్టెంట్ భరణి శంకర్. 2003 లో ఒక టీవీ షో ద్వారా పరిచయం అయిన భరణి శంకర్ వైజాగ్ లో పుట్టారు. ఆయన చేసిన సీరియల్స్ లో మెయిన్ వి సీతా మహాలక్ష్మి, తరంగాలు, రక్త సంబంధం, పున్నాగ. పున్నాగ ఆయన చేసిన 30th సీరియల్. బాహుబలిలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఆడదాని మీద చెయ్యి వేస్తే తెగాల్సింది వేళ్ళు కాదు తల అనే కోట్ సీన్ లో ఆయన యాక్ట్ చేశారు. అంటే బాహుబలిలో యాక్ట్ చేశారు ఆయన. ఈయన మెగా ఫ్యామిలీకి చాలా కావాల్సిన ఆయన. నాగబాబు గారు బెస్ట్ ఫ్రెండ్. అండ్ అలాగే క్రికెట్ లీగ్ లో కూడా చాలా సార్లు మీరు చూసే ఉంటారు. ఈయన కూడా బిగ్ బాస్ కి వస్తున్నారు. ఎలా ఆడుతారు అనేది చూడాలి. నెక్స్ట్ కంటెస్టెంట్ జబర్దస్త్ ఇమ్మాన్యుయల్. పుట్టింది హైదరాబాద్ లోనే, కానీ స్టార్ట్ చేసింది పటాస్ షోతో. కానీ ఆ షోతో పేరు రాలేదు. జబర్దస్త్ కి వచ్చిన తర్వాత అతను వేసే జోక్స్ కి పేరు వచ్చింది. అందుకే జబర్దస్త్ ఇమాన్యుయల్ అంటారు. ఆయనకి 2 అన్నలు కూడా ఉన్నారు. అతని ఫ్యామిలీ స్టోరీ ఏంటి, బయోగ్రఫీ ఏంటి అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత ఒకవేళ రివీల్ చేస్తారో లేదో చూద్దాం. నెక్స్ట్ కంటెస్టెంట్ సుమన్ శెట్టి. ఈయన చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్ కి తెలియకపోవచ్చు, కానీ 90s కిడ్స్ కి చాలా బాగా తెలుసు. ఎందుకంటే జైన్ సినిమాలో అలీబాబా కింద చాలా పాపులర్. ఆయన అలాగే షకీల గారు చేసే కామెడీ అసలు మర్చిపోలేని సన్నివేశాలు అవి. ఆయన చేసిన సినిమాలో పాపులర్ అయినవి జయం, రణం, కబడ్డీ కబడ్డీ, 7G బృందావన్ కాలనీ, ఇంకా చాలా సినిమాలు చేశారు. అలాగే చాలా టీవీ షోస్ కూడా చేశారు, సీరియల్స్ లో కూడా చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అందరికి. మేబీ సెకండ్ ఇన్నింగ్స్ కోసం వస్తున్నారు అని అనుకుంటున్నారు. చూడాలి. నెక్స్ట్ కంటెస్టెంట్ సంజన గర్లాని. ఆవిడ చేసిన సినిమాలు మాస్, సోగ్గాడు, యమదొంగ. ఇలానే మెయిన్ గా ఆవిడ పాపులర్ అయింది బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్ కింద వేశారు ఆవిడ సంజన గర్లాని గారు. రీసెంట్ గా మ్యారేజ్ అయ్యి ఒక టూ కిడ్స్ కూడా ఉన్నారు. ఆవిడ ఎందుకు వస్తున్నారు అనేది అది ఈవిడ కూడా క్వశ్చన్ మార్కే. నెక్స్ట్ కంటెస్టెంట్ ఒక ఫోక్ సింగర్ రాము రాథోడ్. ముంబైకి రాను అనే సాంగ్ నుండి పాపులర్ అయిన సింగర్. తను కూడా ఈ బిగ్ బాస్ హౌస్ కి వస్తున్నాడు. తన పాపులారిటీ ఏంటనేది చాలా మందికి తెలుసు. తన ఫ్యామిలీ ఏంటి, తన స్టోరీ ఏంటి అనేది ఎవరికి తెలియదు. అది ఈ బిగ్ బాస్ ద్వారా చెప్పదలుచుకున్నాడు అని చాలా మంది అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ కంటెస్టెంట్ తనుజ పుట్టస్వామి. తనుజ గౌడ అని కూడా అంటారు చాలా మంది. ఈవిడ 1992 లో బెంగళూరులో పుట్టారు. ఈవిడికి మెయిన్లీ పాపులారిటీ వచ్చింది ముద్ద మందారం సీరియల్ తో. ఈవిడ చేసిన సీరియల్స్ అగ్ని పరీక్ష, శివ మనసుల శక్తి, ఇంకా చాలా సీరియల్స్ చేశారు. ఇక్కడికి వచ్చి పాపులారిటీ ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనేది మనం చూడాలి. వీళ్ళందరితో పాటు ఒక ముగ్గురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వాళ్ళు మోస్ట్లీ సింగర్ శ్రీతేజ. ఎవరైతే మనకి అగ్ని పరీక్ష నుండి బయటకు వెళ్ళిపోయారో ఆయన మళ్ళీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. చాలా పాపులర్ అయిన అలేఖ్య చిట్టి పికిల్స్ నుండి రమ్య మోక్ష మోస్ట్లీ వైల్డ్ కార్డ్ నుండి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్స్, అలాగే అగ్ని పరీక్ష నుండి మనకి వెళ్ళబోయే 6 కంటెస్టెంట్స్ వెళ్ళబోతున్నారు. వాళ్ళు మోస్ట్లీ వీళ్ళే అయి ఉండే ఛాన్స్ ఉంది. శ్రీజ దమ్ము, మనీష్ మర్యాద, మాస్క్ మ్యాన్ హరీష్, నాగ ప్రశాంత్ అండ్ ప్రియా శెట్టి. ఇంకా వెళ్తే వెళ్ళొచ్చు అన్న వాళ్ళలో దివ్యానికిత గారు కూడా ఉన్నారు. వీళ్ళందరిలో ఏదైనా పాయింట్ నేను మిస్ అయినా, మీకు ఏదైనా పాయింట్ తెలిసినా సరే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏదైనా షార్ట్ లో కానీ దేంట్లోనైనా కానీ నేను యాడ్ చేస్తాను, పుష్ప యాడ్ చేస్తాను ఎవరైతే చెప్పారో వాళ్ళ పేరుతో కలిపి. సో దిస్ ఈస్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ.